తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధతను మానవాళికి ఆపాదించుటకు, ఈ లోకాన్ని పరిశుద్ధముగా తీర్చిదిద్దుటకు, నీతిమంతుడవై నీతిమత్వముగా లోకమును పాలించుటకు, పాపము నుండి విడిపించి మీ రక్షణ కార్యమును జరిగించుటకు రక్షకుడుగా ఈ లోకమును అరుదించిన నీ పరిశుద్ధ నామమునకే వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ నీ ప్రేమ చేత ప్రేమించి గడిచిన సంవత్సరం అంతయు కాచి కాపాడి ఈ సంవత్సరమున నీ జన్మదిన వేడుకలలో పాల్గొన చేయుటకు మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి, సజీవతను బట్టి మీ పాదములకు వందనములు. అందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా సర్వ శరీర స్వర వాయిద్యముల ద్వారా ని స్తుతించి ఘనపరిచి మిమ్మల్ని స్తుతుల మీద ఆశీనులుగా చేసి మీ కనుదృష్టి మా మీద ఉంచుమని, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ యొక్క పుట్టిన దినం యొక్క విశిష్టత తెలుసుకునేలాగున భాగ్యమును ఇమ్మని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా చేసుకునమని, అల్పుడను అయోగ్యున నన్ను మీ సిలువ నీడలో మరుగుపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన ప్రభు ప్రేమలో ఎదుగుచున్న సంఘమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు వందనములతో తెలియచేయచ్చు ఉన్నాను. ఈ 2024వ సంవత్సరం క్రీస్తు జయంతి పండుగలో మనతో పాటు మన సంఘ సభ్యులుగానైతేనేమి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన శ్రీయుతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనతో ఉండడం చాలా సంతోషకరమైన సమయం. అదేవిధముగా తల్లి విజయమ్మ గారు, అదేవిధముగా పెదవార్తమ్మ గారు, శ్రీమతి భారతి జగన్మోహన్ రెడ్డి గారు, తండ్రి సమానులు ప్రకాష్ రెడ్డి గారు, మన ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు, మరి ప్రతాప్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు, మరి వరప్రసాద్ అన్న గారు, ఈ పురపాలక పెద్దలందరికీ, అదేవిధముగా నాకు ఎడమ వైపున ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి అన్నగారికి, అంజాద్ బాష్ అన్నగారికి, ఆయనతో కూడా వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభములు సంఘమంతటి తరపున ప్రజల పక్షాన వందనములతో మీకు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. సో ఈ విధమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరినీ చేరి దేవుని స్తుతించినకు దేవుడిచ్చిన ధన్యతకై మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొన్ని వాక్య భాగాల యొక్క ఆధారంగా మనం గుర్తు చేసుకుంటే, యోహాను శుభవార్తలో 8వ అధ్యాయము, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఉన్న మాట ఏమిటనగా, యేసు అన్నాడు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను. పాపము చేయు ప్రతి వాడు కూడా పాపమునకు దాసుడు. మనము దాసత్వంలో ఉన్నాం, ఊడిగము చేస్తున్నాం. ఎవరికి? పాపానికి. పాపములో జీవిస్తూ పాప జీవితము ద్వారా మనం పొందవలసినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందలేక ఎంతో సతమతమైపోతున్నటువంటి వారంగా ఉన్నాం.
పాప కార్యములు కాకుండా పుణ్య కార్యములు చేయటానికి ఆశ కలిగి ఉన్నామే కానీ చేయలేకపోయినటువంటి దుస్థితిలో ఉన్నాం, కనుక ఊబిలో చిక్కుకొనిపోయి ఉన్నామని ఆయన మాట ద్వారా జ్ఞాపకం చేయబడతాం. అదే విధముగా దేవుని మాటల నుంచి మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాటను చెబుతాడు. 2వ అధ్యాయము 15వ వచనంలో జీవితకాలమంతయు మానవుడు మరణ భయము చేత దాసుడుగా ఉన్నాడు అని చెప్తాడు. జీవితకాలమంతయు ఈ మన మానవుడు మరణమునకు దాసుడుగా ఉన్నాడు అని పౌలు మాట్లాడతాడు. సో ఒకవైపు పాప భయం ఉన్నది, ఒకవైపు మరణపు భయము చేత మానవుడు సతమతమైపోయి వాటి రెండిటికి బానిసగా జీవిస్తున్నటువంటి ఆ జీవితంలో నుండి ఆయన విడిపించుట కొరకై ఆయన మరణమును జయించినటువంటి వాడుగా ఈ లోకంలో ఉండుట కొరకై, ఈ లోకంలో మానవుని యొక్క విశ్వాసాన్ని నిరీక్షణను పెంపొందింప చేయుటకై ఆయన పాపము నుండి విడిపించబడటానికి లేదా మనల్ని విడిపించుటకు ఆయన పాపరహితుడుగా ఈ లోకంలోనికి రావడం జరిగినట్టుగా మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అది ఏ విధంగా? యోహాను సువార్తలో ఒక మాట చెప్తాడు. 8వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట చెబుతాడు. అదేమంటాడు? ఇదిగో కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేయును అంటాడు. కుమారుడు అనగా ఎవరు? తండ్రి యొక్క కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దాసుని రూపమును దాల్చుకున్నటువంటి క్రీస్తు లేదా క్రీస్తు ప్రభుల వారు అన్నటువంటి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయుటకు అనగా దాసత్వము నుండి విడిపించుటకు దాసుడే ఆ కార్యాన్ని చేయాలని దాసునిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే చాలామంది ఏం చెప్తారంటే పెద్దలు, వజ్రాన్ని బంగారుతో కోయాలంటారా? ఆ వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. అనగా దాసుని రూపంలో ఉంటేనే దాసుని యొక్క బాధలు సంకటములు అర్థమవుతాయి. అక్కడ నుండి ఆ దాసుని విడిపించడానికి ఆ దాసుడే ప్రయత్నము చేసి ఆ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తాడనేటువంటి ఒక నమ్మకాన్ని ఈ లోకంలో మానవునికి కలిగించుటకై ఆయన దాసుడుగా ఈ లోకములోనికి దాసు రూపంలో వచ్చినటువంటి వాడుగా ఉన్నాడని మనం దేవుని మాట ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని యందు ప్రియ సంఘమా, ఒక చరిత్రలో ఉన్నటువంటి అంశాన్ని గుర్తు చేసుకుంటే, రోమా సామ్రాజ్యంలో అనేకులు దాసులుగా జీవించేవారు. దాసులుగా ఉన్న వారి యొక్క జీవితమునకు వారిచ్చే ఖరీదు ఎంతో తెలుసా? 32 దేనారములు. 32 దేనారములు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగింపబడటానికి శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు క్రీస్తును అదే దేనారములకు అమ్మేశాడు. బానిసకు ఏ రేట్ అయితే ఆనాటి సామ్రాజ్యంలో రోమా సామ్రాజ్యం కట్టినదో ఆ కట్టబడినటువంటి ఆ రేటుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అప్పగించబడ్డాడు. దాసుగాడిని తన యొక్క విజయాన్ని చూపించుటకై ఆయన దాసుడిగా అప్పగింపబడ్డాడు. దేవుని యందు ప్రియ సంఘమా, ఒక్కసారి మనం ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. నిజమే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటనగా, ఆయన అనగా దేవుని స్వరూపం అనగా రోమా సామ్రాజ్యంలో బానిసగా ఉన్నటువంటి ఆయన పాపము మీ మీద ప్రభుత్వము చేదు అని రోమా పత్రికలో 6వ అధ్యాయము తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో మాట్లాడతాడు. కారణం ఏంటి? దాసునిగా ఉన్నటువంటి జీవితాన్ని
ఆయన దాసుడిగా ఈ లోకానికి వచ్చి దాసునితో సహవాసం చేసి స్నేహం చేసి దాసుని విడిపించటము వలన ఇక మీదట అనగా ఏ పాపముతోనైతే, ఏ దీన స్థితిలోనైతే, ఏ దేవునికి వ్యతిరేకమైన కార్యముతోనైతే మనం జీవిస్తున్నాము, ఆ జీవించిన జీవితం నుండి ఆయన మనల్ని విడుదల చేయుట కొరకై పాపము మీద ఆయన ప్రభుత్వము చేసి, ఆయన ఇక మీదట మీ మీద పాపము పని చేయదు అని ఒక అభయాన్ని ఇచ్చినటువంటి ఒక దాసుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రిస్మస్లోని క్రీస్తు వెళ్ళాడు, దాసుడు. మూడవ అక్షరము CHR, R ఫర్ రిలయన్స్. రిలయన్స్ అనగా నమ్మకము అని దాని భావం, విశ్వాసము అని భావం. దేవుని యందు ప్రియ బిడ్డలారా, విశ్వాసము క్రీస్తులో ఉన్నదని మనము ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. విశ్వాసం లేని బ్రతుకు బ్రతికే కాదంటాడు. అనగా విశ్వాసం లేనిదే జీవితంలో ఎవరినైనా నమ్మవచ్చు, ఎవరినైనా విశ్వాసంతో నమ్మవచ్చు అన్నది కాదు. కానీ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం ఎప్పుడు కూడా సడలి పోకూడదు అని దేవుని మాట సెలవిస్తుంది. క్రీస్తులో రిలయన్స్ ఉన్నది అనగా విశ్వాసము ఉన్నది అని మనము గుర్తు చేయబడుతూ ఉన్నాం. ఎందుకనగా హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తే, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటాడు. మనం బ్రతకాలి అనంటే, జీవించాలి అనంటే ఈ లోకంలో విశ్వాసము ఎంత అవసరమో ఆ మాట వ్రాస్తాడు. విశ్వాస మూలముగానే మానవుడు బ్రతుకుతాడు. విశ్వాసుడు శాశ్వత కాలం బ్రతుకుతాడు అని దాని భావం. దేవుని యందు ప్రియమైనటువంటి వారన్నారు, విశ్వాసము ఉండుట వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 3 ఉపయోగాలు లేదా ప్రయోజనాలు మనం కలిగి ఉన్నామని చెప్పేసి దేవుని మాట. విలువైనటువంటి లక్షణాలు అవి మన జీవితంలో అలవర్చుకుంటాము, లేదా అవి మనం కాపాడుతాయి అనేటువంటి భావన ఆ మాట ద్వారా గుర్తు చేయబడుతూ ఉన్నాం. మొదటిది ఏమిటనగా, అపోస్తుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనంలో ఆ రక్షణ అనేటువంటిది అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అనగా 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచున్నారు. మనము పాపంలో ఉన్నామా లేదా ప్రశ్న. మనము దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నామా లేదా అన్నటువంటి ఒక క్లారిటీకి రావాలి. అబద్ధం ఆడుతున్నామా, దొంగతనం చేస్తున్నామా, మోసం చేస్తున్నామా, వ్యభిచారం చేస్తున్నామా, ఇలాగా ఎన్నో లిస్టులు ఉంటాయి. వాటిలో ఏమైనా మనం కాకుండా ఉంటే పర్వాలేదు, కాకుండా అందులో ఉన్నాము అనంటే పాపము చేసినటువంటి వారమే. అయితే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ అనగా క్షమాపణ దొరుకుతుంది, పాపము నుండి విమోచన దొరుకుతుందని చెప్పేసి దేవుని మాట. అదేవిధంగా రోమా పత్రికలోనే 10వ అధ్యాయము, రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆయన అంటాడు, రక్షణ ఆయన మూలముగానే దొరుకుతుంది అంటాడు. ఒకవైపు ఏమో క్షమాపణ, రెండవ వైపు రక్షణ, అది ఆయన ద్వారానే కలుగుతుందన్న సత్యాన్ని మనకు బోధిస్తున్నవాడై ఉంటున్నాడు. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల
నీవు రక్షింపబడుదువు. వేర్ దెర్ ఈస్ సాల్వేషన్, ది రిలయన్స్ విల్ బి సేవ్డ్ us. విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము రక్షించబడతాము. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మూడవది ఏమిటనగా యోహాను శుభవార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఏమంటాడంటే, మీరు అనగా ఎవరైతే నిత్య జీవమును కోరుకుంటారో వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతారు. అనగా పరలోక రాజ్యాన్ని అందుకుంటారు, లేదా పరలోక రాజ్యంలో ప్రవేశము దొరుకుతుంది. విశ్వాసం లేకుండా, క్రీస్తును అంగీకరించకుండా ఎవరు కూడా నా తండ్రి యొద్దకు రాలేడు అంటాడు. క్రీస్తు నందు విశ్వాసమే మనల్ని పరలోక రాజ్యమునకు చేర్చుతుందని దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియ బిడ్డలారా, అనితరమైనటువంటి ఈ 3 సుఖాలు దేవుడు మనకు అందిస్తాడు. అనితరమైనటువంటి సుసాధ్యము కానటువంటి వాటిని కూడా సాధ్యము చేయటానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అవి మనకు సాధ్యమవుతాయని దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. క్రిస్మస్ అనేది, లేదా క్రిస్మస్లో క్రీస్తు మనలను అనగా బ్రతిమాలుచున్నటువంటి మాట ఏమిటనగా, యోహాను శుభవార్తలో 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక అలాగే నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడు అన్నటువంటి వాడు ఉన్నాడు గనుక, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడని మీరు నమ్ముచున్నారు గనుక, ఆయన ఏ విధంగా నమ్ముచున్నారో నన్ను కూడా నమ్మండి. నన్ను నమ్మినట్లయితే మీకు విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా క్షమాపణ, విశ్వాసం ద్వారా నిత్య జీవము అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుని మాటే. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మరి విశ్వాసం కావాలంటే ఎలాగా, ఏమి చేయాలి అని మనం అడిగితే, రోమా పత్రికలో 17వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన ఆయన రాకడ వలన రానై ఉన్నది అని చెప్పేసి మాట్లాడతాడు. ఇంకొక మాట పౌలు ఏమంటాడంటే, బోధించబడకపోతే ఏ విధంగా వింటారు, వినకపోతే ఏ విధంగా వారు మార్పు చెందుతారు, మార్పు చెందకపోతే వారికి విశ్వాసం ఏ విధంగా వస్తుంది అంటాడు. ఇక్కడ వినుట అనేటువంటిది, వాక్యము వినుట అనేటువంటిది చాలా మరి ప్రాముఖ్యముగా ఉన్నదని చెప్పేసి దేవుని మాటగా జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇప్పటికే చాలా వరకు చాలండి బాబు, ఎక్కువగా చెప్పారు, మీరు పక్కకు తొలిగితే మేము కానుక వేసి ఇంటికి వెళ్ళాలి అన్నటువంటి భావనతో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది ఉండినా లేకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఇంకా 3 అక్షరాలు ఉన్నాయి. వాడిని చెప్పి నేను ముగిస్తాను, అంతవరకు ముగించను. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. అనగా మనకు ఏ విధంగా ఈ రక్షణ కావాలి అనేటువంటిది ఆలోచన చేస్తే, లూకా శుభవార్తలో 18వ అధ్యాయం ఆయన అంటాడు, మరి ఈ క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచటానికి, ఆయన రానైనటువంటి ఆ రాకడ కొరకు ఎదురు చూసినటువంటి వారముగా, లేదా విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూసినటువంటి వారముగా ఉండాలని ఆయన అంటాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన, ఎందుకు రావలసి వచ్చింది అని ఆయన ఆలోచన చేస్తే, ఆయన క్రీస్తులో అనగా క్రీస్తు మనలో దేని కొరకు ఈ లోకానికి వస్తున్నాడు అని ఆలోచన చేయాలి. అది మనం ఆలోచన చేస్తే, నీ అందం కోసం వస్తున్నాడా, నీ సౌందర్యం కోసం వస్తున్నాడా, నీ ఆస్తి కోసం నీ యొక్క పలుకుబడి కోసం వస్తున్నాడా, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి శౌర్యం కోసం వస్తున్నాడా, నీ సంపద కోసం వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు? ఒక్క మాట ఆయన అంటాడు, ఆయన మనలో దేవుని కనుగొనగలనా అని. దేవుని గూర్చినట్టు విశ్వాసం మనలో ఉన్నదా
లేదా అని కనుగొనడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. అందుకే లూకా శుభవార్త 18వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగంలో ఏమంటాడంటే, విశ్వాసమును కనుగొనగలనా అంటాడు అక్కడ. ఈ ప్రజలలో ఎవరి కొరకైతే లోకంలోనికి వచ్చానో, ఎవరి కొరకైతే లోకంలో వారి వలె వారి రూపము దాల్చి వచ్చానో